నమస్తే, వెల్కమ్ టు E69 న్యూస్. ముందుగా E69 న్యూస్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ సీతారామచంద్రమూర్తి ఆశీస్సులు ఈ నియోజకవర్గ అన్ని వర్గాల ప్రజలపై వారి ఆశీస్సులు ఉండాలని, వారు చేసే పనులన్నీ కూడా విజయవంతంగా జరగాలని, మరి రైతులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ, విద్యార్థులు కానీ, కార్మికులు, కర్షకులు, ప్రతి ఒక్క వ్యక్తి వారి ఆయురారోగ్యాలతో ఉండి వారు చేసే పనులు మళ్ళీ శ్రీరామనవమి వరకు సక్సెస్ఫుల్గా విజయవంతంగా జరిగి ఆ యొక్క రాముని సీతారాముని ఆశీస్సులు ప్రతి ఒక్క వ్యక్తిపై కలిగి సంతోషంగా ఉండి కార్యక్రమాలు విజయవంతంగా జరగాలని కోరుతూ మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం కూడా మరి భద్రాచల దేవాలయానికి కానీ, వేములవాడ రాజరాజేశ్వర దేవాలయానికి కానీ, అదేవిధంగా బాసర దేవాలయానికి కానీ, కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కానీ, కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయానికి కాళేశ్వరంలో కానీ, సమ్మక్క సారలక్క మేడారం జాతరను కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గం మరి వందలాది కోట్ల రూపాయల నిధులు కేటాయించి భక్తుల మనోభావాలకు అనుకూలంగా ఈరోజు అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన నియోజకవర్గంలో నేను శాసనసభలో కూడా మాట్లాడాను. ఈరోజు పాండవుల గుట్ట మీద వెలిసినటువంటి దుగ్లోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అజంతా ఎల్లోరా మరి పెయింట్స్ను పాండవులు, కౌరవులు, కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా నేల మీద వెలిసినటువంటి ఆలయం, అదేవిధంగా నాపాక టెంపుల్, కోటగుళ్ళు, రెడ్డి గుడి, ఇవన్నీ కూడా రామప్ప లక్నవరం సమ్మక్క సారలక్క దగ్గర వైపు టూరిజం హబ్గా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని ఆకర్షించే విధంగా భక్తులు ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చి వారి యొక్క ఈ టూరిజం ప్లేసును సందర్శించే విధంగా అభివృద్ధి చేయడం కూడా జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాను.